సుగాలి ప్రీతిని పాపను చంపితే ఈ రోజుకి ఆ హంతకుణ్ణి పట్టుకున్నోడు లేడు. ఈ రోజుకి ఏ నా కేసు అంత ఇంపార్టెంటా? ఇది కేసా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష మాట్లాడితే నా మీద సార్, సుగాలి ప్రీతి తల్లి ఇంకా ఈ రోజుకి కూడా, పార్వతి గారు ఈ రోజుకి కూడా ఆవిడ శారీరకంగా వికలాంగురాలు అవ్వచ్చేమో, కాదు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఆడిని పట్టుకోండి, ఆ హంతకుడిని పట్టుకోండి, ఆడపిల్లని చెరిచినాడిని పట్టుకోండి, నన్ను కాదు. ఎనీవేస్, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ప్రభుత్వం నన్ను ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నిస్తుంది. నన్ను రావణ్ అనేవాడి గొంతు నొక్కటానికి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడ ఆగకూడదు. మళ్ళీ చెప్తున్నా, రావణ్ గారు చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడికి ఆగకూడదు. ప్రశ్న కంటిన్యూ అవుతానే ఉండాలా. మీరు ప్రశ్నించాలా. నా దళిత అన్నలో చెల్లెళ్ళకి, నా ముస్లిం అన్నలకి చెల్లెలకి చెప్తున్నా, మీరు ప్రశ్నించాలా. నేను చచ్చిపోతే మీరే ప్రశ్నించాలా. జై భీమ్, జై భీమ్. సుగాలి ప్రీతిని పాపను చంపితే ఈ రోజుకి ఆ హంతకుణ్ణి పట్టుకున్నోడు లేడు. ఈ రోజుకి ఏ నా కేసు అంత ఇంపార్టెంటా? ఇది కేసా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష మాట్లాడితే నా మీద సార్, సుగాలి ప్రీతి తల్లి ఇంకా ఈ రోజుకి కూడా, పార్వతి గారు ఈ రోజుకి కూడా ఆవిడ శారీరకంగా వికలాంగురాలు అవ్వచ్చేమో, కాదు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఆడిని పట్టుకోండి, ఆ హంతకుడిని పట్టుకోండి, ఆడపిల్లని చెరిచినాడిని పట్టుకోండి, నన్ను కాదు. ఎనీవేస్, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ప్రభుత్వం నన్ను ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నిస్తుంది. నన్ను రావణ్ అనేవాడి గొంతు నొక్కటానికి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడ ఆగకూడదు. మళ్ళీ చెప్తున్నా, రావణ్ గారు చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడికి ఆగకూడదు. ప్రశ్న కంటిన్యూ అవుతానే ఉండాలా. మీరు ప్రశ్నించాలా. నా దళిత అన్నలో చెల్లెళ్ళకి, నా ముస్లిం అన్నలకి చెల్లెలకి చెప్తున్నా, మీరు ప్రశ్నించాలా. నేను చచ్చిపోతే మీరే ప్రశ్నించాలా. జై భీమ్, జై భీమ్.